సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనకి వాస్తురీత్యా కూడా ఒక ఆగ్నేయ భాగంలో ఒక ఇంటిలో ఆ వంటగదిలో ఈశాన్య భాగంలో మనకు దేవుడు మందిరం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈశాన్యంలో దేవుడు ఉండాలనే వాస్తుశాస్త్రం ప్రకారంగా ఒక వంటగది ఉంటుంది. ఆ వంటగది అనేది కూడా ఆగ్నేయ భాగంలో ఉంటుంది. ఆ వంటగది పక్కనే ఆ వంటగదికి సంబంధించిన ప్లాట్ఫామ్ పక్కనే కొద్దిగా గ్యాప్ తోటి మనం దేవుడి గదిని నిర్మించుకుంటాం. ప్రశాంతంగా దేవుడి గది నిర్మించుకుని మనం ప్రతిరోజు కూడా భక్తితోటి పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసుకున్నప్పుడు ఇక్కడ దేవుడి గది శుభ్రం చేసుకోవటము, దేవుడి యొక్క దీపారాధన చేసుకోవటం ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. అయితే నిత్య దీపం అనేది ప్రతిరోజు కూడా వెలుగుతూ ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఇక్కడ ఈ దీపారాధన చేసేటప్పుడు ఈ దీపం అక్కడ వెలుగుతూ ఉండంగా చాలామంది కూడా ఈ పటాలను శుభ్రం చేసుకోవటం, తర్వాత విగ్రహాన్ని శుభ్రం చేసుకోవటం, ఆ గదిలో కొంచెం ఆ దేవుడి గది అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనం కొంత ఆలోచన చేస్తుంటాం. ఈ పరిశుభ్రంగా ఉంచాలనే దానిలో ఎంతో మనకి నియమనిష్టలు అనేవి ఏంటంటే శుభ్రత అనేది చాలా పాటిస్తేనే అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ శుభ్రంగా చేసుకునేటప్పుడు దాన్నంతా కూడా క్లీన్గా చేసుకునేటప్పుడుగా ఆ దేవుని యొక్క మందిరంలో పటాల్ని ప్రతిరోజు కూడా శుభ్రం అనేది చేసుకోవాలి. అది శాస్త్రంలో చెప్పబడింది. ప్రతిరోజు కూడా రాత్రిపూట ఉన్నది రాత్రి కాలం అనేది మంచి కాలం కాదు అని, ప్రశాంతమైన కాలము, రాత్రి దగ్గర నుంచి కూడా పగటి కాలం వస్తే కొంత మార్పు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆ ఉదయం ప్రాతకాలంలోనే ఆ పటాలను శుభ్రం చేసుకొని దేవుడి యొక్క దీపారాధన చేసుకోవటం, దేవునికి సంబంధించిన పూజ వాళ్ళ శక్తి కొలది పూజ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉండగా ఆ గది మొత్తం కూడా శుభ్రం చేయాలంటే ఎప్పుడు కూడా ఆ బూజు దులపాలన ఏదైనా చేయాలన్నా కూడా శుక్రవారం మంగళవారం అని నిషిద్ధం. అలానే గురువారం కూడా నిషిద్ధంగా ఉంటుంది. మిగతా వారాలు ఆ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అంటే మంగళవారం వద్దు, గురువారం శుక్రవారం కాకుండా మిగతా వారాల్లో ఆ దేవుడి గదిని శుభ్రం చేసుకొని ప్రతిరోజు కూడా పటాలనేవి వారాలతోటి సంబంధం ఉండదు. ఆ వారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవటం వల్ల శుభ్రం చేసుకొని మళ్ళీ క్లీన్గా ఆ పటాలన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసుకొని బొట్టు గంధము బొట్టు అవన్నీ కూడా నివేదన చేసుకొని పూలదండ వేసుకొని ఆ స్తోత్రం కానీ వాళ్ళకు వచ్చిన పూజతోటి వాళ్ళు చేసుకోవటం అనేది చాలా మంచిది. అయితే ఈ గది శుభ్రం విషయంలో వచ్చేటప్పటికల్లా మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ నిషిద్ధంగా ఉంటుంది. మిగతా రోజుల్లో వాళ్ళు ఆ గదిని శుభ్రం చేసుకోవచ్చు. తర్వాత ఆ పటాలు అనేవి కంప్లీట్గా ప్రతిరోజు చేసుకోవాలి, విగ్రహాలు కూడా. అయితే కొంతమంది ఏంటంటే విగ్రహాలు పెట్టేటప్పుడు ఆ గదిలో కూడా దేవుడి గదిలో కూడా ప్రామాణికంగా ఏమిటి అంటే ఆగమశాస్త్రం ప్రకారంగా విగ్రహ పరిమాణం అనేది విగ్రహం యొక్క ఎత్తు అనేది ఎక్కువగా ఉండదు. వాస్తవం అయితే ఎక్కువగా ఉండకూడదు. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ధ్యాన అనేది ఒకటి కనపడుతుందో మన చేతి ద్వారా వచ్చేది, దానికంటే కూడా ఎక్కువగా ఉండకూడదు. ఉంటే అది దేవాలయంలో పెట్టాల్సిన విగ్రహాలు అని అర్థం. అంటే సైజ్ అనేది పెరిగే కొద్దల్లా ఎప్పుడైతే దేవుడు దేవాలయ ప్రాంగణంలో కానీ దేవాలయంలో కానీ ఆ విగ్రహాలు అనేవి పెట్టాలి. ఇంకోటి ఏమిటి అంటే ముఖ్యమైన విషయం, విగ్రహానికే ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది పటానికంటే కూడా. పటం అనేది ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ రూపం అనేది ఉంటుంది. ఏదో ఒక పెయింట్ తోటి ఒక పేపర్ మీద పెట్టినట్టు. విగ్రహానికి ఉన్న ప్రాధాన్యత అనేది ఎప్పుడు కూడా పటానికి అనేది ఉండదు. అందువల్ల మనకు వెండి కానీ లేకపోతే ఇత్తడి విగ్రహాలు కానీ ఏదైనా సరే ఒక మెటల్తో సంబంధించిన పంచలోహాలతో సంబంధించిన విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా శ్రేష్టంగా పెట్టుకోవాలి. అలానే శివలింగాలకు కూడా అభిషేకం చేయటం, నిత్యంగా దీపారాధన చేయటం, నీళ్లు పోయటం ఇలాంటివన్నీ కూడా సందర్భంలో ఉండాలి. అయితే అతిపెద్ద విగ్రహాలు ఎప్పుడు కూడా ఆగమశాస్త్రం ప్రకారంగా పెట్టుకోకూడదు ఏ ఇంట్లో కూడా. అలా విగ్రహాలను మనం పెట్టదలుచుకుంటే ఒకవేళ పొరపాటున తీసుకొచ్చామంటే అవి దేవాలయంలో పెట్టడం అని చాలా మంచిది. దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు దగ్గర కానీ లేదా ఆ విగ్రహాన్ని ఏదన్నా దేవాలయంలో ప్రతిష్ఠించడం కానీ అలాగా చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా ఎవరైతే చేస్తారో
వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా చేయాలి. అంటే ప్రతిరోజు కూడా బూజు దులుపుకోకుండా మంగళవారం, గురువారం, ముఖ్యంగా శుక్రవారం రోజున దులుపుకోవడం, మిగతా వారాల్లో ఆ దేవుడి గదిని పరిశుభ్రంగా ఉంచుకొని ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. నమస్కారం.